शांति राजनीति क्षेत्र करना ओम सर्वबाधाभिनम को श्री मल्लिकार्जुन भगवान जय। अरे चिन्ह మనం కొద్దిగా ఎంతో జరగాలి ఉమ్మడి సోదర సోదరులందరికీ మరి ఈరోజు ఈ బోనాలకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామ విమర్శకులకు మరి వారి అధ్యక్షులు కార్యదర్శులకు మరి రాష్ట్ర కార్యవర్గం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర విమర్శక ప్రెసిడెంట్లు సెక్రటరీలు మరి ఇతర కార్యవర్గ సభ్యులు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పెద్దలు ఈ గ్రామానికి చెందినటువంటి బిడ్డ రవీందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు మరి మండల పార్టీ ప్రెసిడెంట్ మల్లేశం గౌడ్ గారు శ్రీనివాస్ గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు అనిల్ గారు మరి ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి పెద్ద మనిషికి మరి మండలం నుంచి వచ్చిన నాయకులకు నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ సోదరులందరికీ ఉమ్మడి సోదరులందరికీ ఈరోజు బోనాల సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి కుటుంబాల్లో ఆనందాలు ఎప్పుడు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలు ఆర్థికంగా పురోగతి చెందాలి, అందరూ కూడా మీ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మీరు కూడా పడుతున్న కష్టంలో ఫలితాలు రావాలి, మీరందరూ కూడా గౌరవంగా అందరూ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా అన్ని శుభకార్యాలు ఇళ్లలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇక్కడ ఈ గ్రామానికి వచ్చిన నన్ను ఆహ్వానించినటువంటి అందరూ కూడా చాలా ప్రేమతో ఆప్యాయతతో నన్ను పిలిచిరు. వాళ్ళందరూ కూడా నాకు నిజంగా సంతోషం వేసింది. ఇంటికి వచ్చి పిలిచినాను. మళ్ళీ ఈరోజు నన్ను స్వాగతించిన విధానం కూడా వాళ్లకు నా మీద ఉన్నటువంటి ప్రేమ కనబడుతుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జిగా మీ అందరినీ బాగోగులు చూసుకునే బాధ్యత రేవంత్ అన్న తరఫున నేను చూసుకుంటున్నా. కాబట్టి మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా దగ్గరుండి చేపిస్తానని మనస్ఫూర్తిగా మీకు అభయం ఇస్తున్నాను. నాకు కూడా మీరు వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నాకు కొన్ని అడిగిరు. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి కూడా చెప్పిరు. కుమార్ సంఘానికి సంబంధించినటువంటి జాగా దీన్ని మేము మరి డెవలప్ చేయాలనుకుంటున్నాం. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయండి. ప్లస్ ప్రభుత్వం తరఫున కూడా నేను వాళ్ళకి అభయం ఇచ్చినాను. ఏ ఫండ్ వచ్చినా మీకు 100%గా పైతరంలో మీ సంఘానికి నేను పెడతానని మాట ఇచ్చినాను. అదేవిధంగా నా వంతు సహాయాలు కూడా నేను అందిస్తాను వ్యక్తిగతంగా కూడా అని చెప్పినాను. ఈరోజు అక్క జిల్లాలో అందరి ముందర మాట ఇచ్చి నేను మీ అందరి అభిమానాన్ని మీ అందరి ఆశీస్సులు తీసుకొని సెలవు తీసుకుంటున్నాను.